ఆ రోజు శనివారం రాత్రి 12:15 ఫ్రెండ్స్తో కలిసి చివరి షో హర్రర్ సినిమా చూసి ఇంటికి బయలుదేరాను. వాళ్ళందరూ వేరే దారిలో వెళ్ళిపోయారు. నేను మాత్రం మా ఊరి పాత రోడ్డులో ఒంటరిగా నడుస్తున్నాను. ఆ రోడ్డు అంతా నిశ్శబ్దంగా ఉంది. వీధి దీపాలు కూడా కొన్ని మాత్రమే వెలుగుతున్నాయి. అకస్మాత్తుగా నా వెనుక ఎవరో నడుస్తున్నట్టు అడుగుల శబ్దం వినిపించింది. నేను ఆగగానే ఆ శబ్దం కూడా ఆగిపోయింది. ఎవరైనా సరదాగా భయపడుతున్నారేమో అనుకొని మళ్ళీ నడవడం మొదలుపెట్టాను. ఈసారి అడుగుల శబ్దం మరింత దగ్గరగా వినిపించింది. గుండె వేగంగా కొట్టుకోవడం. కొన్ని అడుగులు ముందుకు వేయగానే రోడ్డు పక్కన ఉన్న బస్టాప్లో తెల్లని చీర కట్టుకున్న ఓ మహిళ తల వంచుకొని కూర్చొని కనిపించింది. ఆ అర్ధరాత్రి ఆ సమయంలో అక్కడ ఎవరూ ఉండరు. నేను దగ్గరికి వెళ్ళలోపే ఆమె నెమ్మదిగా లేచి నా వైపు తిరిగింది. ఆమె ముఖం పూర్తిగా కనిపించడం లేదు. జుట్టు ముఖమంతా కప్పేసింది. ఒక్కసారిగా చల్లటి గాలి వీచింది. వీధి దీపం ఆరిపోయింది. నేను మొబైల్ టార్చ్ ఆన్ చేశాను. కాంతి ఆమె మీద పడగానే అక్కడ ఎవరు లేరు. భయంతో పరిగెత్తడం ప్రారంభించాను. కానీ ఎంత పరిగెత్తినా అదే బస్ స్టాప్ మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంది. నేను అదే చోట తిరుగుతున్నానని అర్థమైంది. అంతలో నా ఫోన్కు ఒక తెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఫోన్ ఎత్తగానే ఒక మహిళ నెమ్మదిగా చెప్పింది, "నువ్వు వెనక్కి తిరిగి చూడకు" అని చెప్పగానే నేను భయంతో కాల్ కట్ చేశాను. అయినా ఆసక్తిని ఆపుకోలేక నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాను. నా వెనుక అదే తెల్లని చీరలో ఉన్న మహిళ కేవలం ఒక అడుగు దూరంలో నిలబడి ఉంది. ఆమె ముఖంలో కళ్ళే లేవు. నేను స్పృహ తప్పి కింద పడిపోయాను. మరుసటి రోజు ఉదయం రోడ్డు పక్కన నన్ను కొందరు స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. నేను జరిగిన విషయం చెప్పినా ఎవరూ నమ్మలేదు. కానీ నా మొబైల్లో చివరిగా వచ్చిన కాలు ఇంకా కాల్ లాగులో ఉంది. ఆ నంబర్కు తిరిగి కాల్ చేస్తే ఈ నెంబర్ అందుబాటులో లేదు అనే సమాధానం మాత్రమే వినిపించింది. ఆ రాత్రి నిజంగా అది నేను మర్చిపోలేను. స్పృహ తప్పిన తర్వాత తెల్లవారుజామున కళ్ళు తెరిచాను. నా చేతిపై నల్లటి వేళ్ల ముద్రలు ఉన్నాయి. డాక్టర్లు అది ఎలా వచ్చిందో చెప్పలేకపోతున్నారు. ఆ రాత్రి వచ్చిన తెలియని నెంబర్ గురించి తెలుసుకోవాలని పోలీసులతో కలిసి విచారణ చేశాను. ఆశ్చర్యంగా ఆ నంబరు 5 సంవత్సరాల క్రితమే మూసివేయబడిందని తెలిసింది. ఆ తర్వాత బస్ స్టాప్ గురించి గ్రామ పెద్దలను అడిగితే ఏళ్ల క్రితం అదే చోట ఒక యువతి అర్ధరాత్రి బస్సు కోసం ఎదురు చూస్తూ ప్రమాదంలో మరణించిందని చెప్పారు. అప్పటి నుంచి శనివారం అర్ధరాత్రి అక్కడ ఒంటరిగా వెళ్ళిన కొందరికి వింత అనుభవాలు జరిగాయని గ్రామంలో ప్రచారం ఉంది. ఆ రోజు నుంచి ప్రతి శనివారం రాత్రి 12:15 నాకు ఆ ఫోన్ నుండి కాల్ వస్తుంది. ఫోన్ ఎత్తితే ఒక్క మాట మాత్రమే వినిపిస్తుంది. అదేంటో తెలుసా? ఈసారి నువ్వు ఒక్కడివి కాదు అని. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.